శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందా ఆ తర్వాత కూడా శ్రీరెడ్డి టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ బీసీసీఎల్ నాయకులు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల మీద, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా సభ్య సమాజం తలదించుకునే విధంగా శ్రీరెడ్డి తమ నేతలను దూషిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు టీడీపీ నేతల ఫిర్యాదు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. నమస్కారం, నా పేరు ఎంబీఎన్ రాజు యాదవ్, అధికార ప్రతినిధి రాష్ట్ర బీసీసీఎల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్ నటి అనే చెప్పుకునే శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడానికి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు రావడం జరిగింది. ఎందుకనగా శ్రీరెడ్డి గత ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, వారి కుటుంబం పైన, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పైన, హోంశాఖ మంత్రి అయిన వంగలపూడి అనిత గారి పైన విపరీతమైన దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళ కుటుంబాలు కానీ లేదంటే సమాజం తల దించుకునే విధంగా మహిళలు కూడా ఆ మాటలు వినలేని విధంగా పదదూషాలతో మాట్లాడుతూ వీడియోలు చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా బాధ పెట్టే విధంగా ముందుకెళ్ళింది. కావున ఈరోజు అలాంటి చీడు పురుగులని ముక్కతోటే తుంచాలనే ఉద్దేశంతో ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళని మేము అడిగేది ఏమంటే, ఇలాంటి విషపురుగులని ఏదైతే విషపురుగులు వీళ్ళు సోషల్ మీడియాను వాడుకొని యువకులని మహిళని దూషించే విధంగా మాట్లాడుతూ పోతే, ఇలాగే అందరూ ఆమెను ఫాలో అయితే మాత్రం చాలా విషపూరితంగా ఉంటుంది. కాబట్టి ఈ విషపురుగుని ఇట్లనే తుంచాలని చెప్పి ఈరోజు 3 టౌన్ సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆమె పైన కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి జరిగడం జరిగింది. ధన్యవాదాలు.